దేశంలో ఏ దేశంలో అయినా సరే అలజడులు జరుగుతాయి, ఉపద్రవాలు జరుగుతాయి. మానవులు చేసిన దాన్ని బట్టి అలజడులు జరుగుతాయి. మరి న్యాచురల్గా సహజంగా వచ్చేటువంటి ఉపద్రవాలు జరుగుతాయి. వాటిని బట్టి ప్రజలు ఏమన్నా నేర్చుకుంటారా? మనం ఏమన్నా నేర్చుకుంటామా? కనీసం క్రైస్తవులన్నా విశ్వాసులైనా నేర్చుకుంటారా అనేటువంటి ప్రశ్న. జూలై 18కి చెందినటువంటి వాక్య భాగం ఇర్మియా 14వ అధ్యాయం. మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఈ అధ్యాయం ఇర్మియా 14 అవి రెండిటి మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. పద్య భాగం, గద్య భాగం. ఒక ప్రక్క దేవుని పలుకులు, మరి ఒక ప్రక్క ఇర్మియా యొక్క స్పందన. దేవుడు చెప్పిన దానికి ఇర్మియా యొక్క స్పందన. వీటి మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది ఈ యొక్క అధ్యాయం. దీని సందర్భం దేశము ఎదుర్కొంటున్న విపత్కరమైన కరువు. దాని కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఇర్మియా 14వ అధ్యాయం. కరువు కాలమున జరిగిన దానిని గూర్చియు ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యోధా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నది. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుతున్నారు. వారు చెవుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానము నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశంలో వర్షము కురవక పోయినందున నేల చీలి ఉన్నది కనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. కాబట్టి ఇది కరువుని గురించి. దేశం కరువు కాలంలో వెళ్తుంది. ఈ వర్షాలు లేనటువంటి పరిస్థితిని బట్టి నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే పంటలు ఉండవు. పంటలు లేకపోతే భోజనం ఉండదు. కాబట్టి కరువు కూడా వస్తుందన్నమాట. ఆ కరువు గురించి ఈ అధ్యాయం అంతా కూడాను వివరిస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఏమి నేర్చుకోవాలా, నేర్చుకోకూడదా? ఈ ఉపద్రవాలు లేకపోతే అలజడులు. మానవ పతనమును బట్టి ద ఫాల్ అంటారు. ఆదికాండం 3వ అధ్యాయంలో మానవ యొక్క పతనం దేవుని ధిక్కరించిన దానితో ప్రారంభమవుతుంది. ద ఫాల్. కాబట్టి మానవ జాతి అంతా కూడాను కలుషితం అయిపోయింది. దుష్టత్వం, పాపంలో పడిపోయింది. దారి తప్పాం. ఇవన్నీ ఈ మాటలు అన్నమాట. మానవుని యొక్క పరిస్థితి ఏ విధంగా తయారైంది. దేవునితో సంబంధం పోయింది. మనుషులకి సంబంధం పోయింది. అలాంటి పరిస్థితి. కాబట్టి ద ఫాల్, మానవ పతనం అని అంటాం. అది కలుషితమైన తరువాత మానవ జల ప్రవాహమును బట్టి ఒక ఉపద్రవము ఏర్పడినదే కానీ మరేమీ కాదు. కాబట్టి మనకు వచ్చేటువంటి అతివృష్టి కానీ, అనావృష్టి కానీ, భూకంపాలు కానీ, ఎయిడ్స్ కానీ, మరి టోటలిటేరియన్ సొసైటీ కానీ, అంటే ఏక ఛత్రాధిపతిగా ప్రజల్ని ఏలటం. ప్రతి ఒక్క మనిషి ఏలేటప్పుడు దేవునికి బాధ్యతాపూర్వకంగా అతను ఏలాలి. అంతేగాని వీరు నా ప్రజలు అని ఆయన అధికారాన్ని చలాయించకూడదు. దాన్ని టోటలిటేరియన్ సొసైటీ. ఆయన టోటల్గా ఆయన కంట్రోల్లో పెట్టుకుంటాడు ప్రజల్ని. ప్రతి మనుషులు కూడాను దేవుని యొక్క స్వరూపంలో చేశారు. కాబట్టి ఒక మనిషి మరి ఒక మనిషిని అణగగొట్టడం
అది దేవుని దృష్టిలో పాపం. అది కాబట్టి ఇలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ఇదంతా దేన్ని బట్టి వస్తుందంటే మానవ పతనాన్ని బట్టి, ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ మానవ పతనాన్ని బట్టి ఆ తీరులో ఆ ఫ్లోలో వస్తుందన్నమాట. అయినా కానీ ఇప్పుడు మనం బాధ్యులం కాదు కదా. ఆదాము అవ్వలు వాళ్ళు పాపం చేశారు. మనం మానవ మానవ వంశంలో మనం పుట్టాం కాబట్టి మనం బాధ్యులమా? ఒక విధంగా మనం బాధ్యులం కాదు. అయినప్పటికీ ఒక ప్రదేశంపై వచ్చిన తీర్పు కాదు, అందరికీ మానవులందరికీ వచ్చింది. అయినప్పటికీ అది మన నైతికత్వమును మనము దారి తప్పితమని గుర్తు చేస్తూ పశ్చాత్తాపపడమని పిలుపునిస్తున్నది. దేవుడు పిలుపునిస్తాడు, అయినా కానీ పశ్చాత్తాపపడాలి. లోక 13 మొదటి 5 అధ్యాయాలలో 2 విషయాలు మనం గమనించాలి. ఏంటి అంటే మనం పశ్చాత్తాపపడాలి. వాళ్ళు డైరెక్ట్గా బాధ్యులు కాకపోయినప్పటికీ, వేరే వాళ్ళు పాపం చేసినప్పటికీ ఈ పాప పరిస్థితిలో మనం పాలిభాగస్తులంగా ఉన్నాం కాబట్టి మనం పశ్చాత్తాపపడాలి అనేటువంటి పిలుపుని యేసుక్రీస్తు ఇక్కడ ఇస్తున్నట్లుగా మనం గమనిస్తాం. లోకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా యేసుక్రీస్తుతో చెప్పారు. అక్కడ అన్యులు ఎక్కువగా ఉన్నటువంటి ఆ గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల యొక్క రక్తాన్ని బలుల రక్తంతో కలిపి పిలాతు అర్పించాడట. ఆ విషయం యేసుక్రీస్తుకి చెప్పారు. ఆయన వారితో ఇట్లన్నాడు, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని, ఎవరైతే ఆ విధంగా చనిపోయి పొంతు పిలాతు బలిగా వాళ్ళని చంపాడో, మరి వాళ్ళందరూ పాపం చేశారు కాబట్టి, మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ పాపం చేశారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా బలి కావాల్సి వచ్చింది అని అనుకుంటారా అని మీరు తలంచుతున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు కూడా వాళ్ళే చనిపోయినటువంటి వాళ్ళు, ఇక వాళ్ళు అయిపోయారు. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అక్కడ పశ్చాత్తాపం పడని ఎడల అంటే పశ్చాత్తాపం పడాలి అని అర్థం. ఎవరు? బ్రతికున్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళేం చేశారు అని అనుకోవటం కాదు. ఆ పాప పరిస్థితిని బట్టి పాప పరిస్థితుల్లో మనం భాగస్తులు కాబట్టి ఒక విధంగా మనం కూడా చేసాం. మనం కూడా వేరే విధంగా పాపం చేసాం. ఆ పొంతు పిలాతు ఎందుకు వాళ్ళని చంపాడో అది మనం చేయకపోవచ్చు, కానీ మనం చేసే పాపం మనం చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే పాప పశ్చాత్తాప పడాలి. మరి రెండవది, సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది వాళ్ళు ఇక అక్కడ పొంతు పిలాతు యొక్క హస్తమేమి లేదు, మానవ హస్తమేమి లేదు. సిరియాలో ఉన్నటువంటి గోపురం పడింది కాబట్టి వాళ్ళు 18 మంది మరణించారు. యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుతున్నారా? ఇది యెరూషలేములోనే జరిగింది. మరి చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ పాపం చేశారా మిగిలినటువంటి వాళ్ళకంటే? కారు అని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ
అలాగే నశించుదురు. కాబట్టి వాళ్ళు వాళ్ళు ఆ విధంగా తలస్తుంటున్నారు, ఆ విధంగా తప్పుగా తలస్తుంటున్నారు. కాబట్టి మిస్ఇంటర్ప్రెట్ చేయటం కూడా ఆ యొక్క వాక్యం బట్టి మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. వాళ్ళు పాపం చేశారు అనేటువంటి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. ఆ విషయాన్ని కూడా ఆ వాక్య భాగాన్ని బట్టి మనం నేర్చుకుంటాం. పశ్చాత్తాపడాలని పిలుపునిచ్చేటువంటి వాక్య భాగం. ఏది ఏమైనప్పటికీ ఒక ప్రత్యేకమైన ఉపద్రవము ఒక దేశంపై నేరుగా పడిన దేవుని తీర్పై ఉండవచ్చును. దేవుని యొక్క తీర్పై ఉండవచ్చును. వారిపై, ఆ యొక్క దేశంపై దేవుని యొక్క తీర్పై ఉండవచ్చును. కాబట్టి ఉపద్రవమును బట్టి ఆత్మ పరిశీలన చేసుకొనక తప్పదు. ప్రజలందరూ వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు అతివృష్టి, అనావృష్టి వర్షాలు లేనటువంటి పరిస్థితుల్లో అంతకుముందు మా ఊళ్ళో భజన చేసేవాళ్ళు. దేవా, వర్షం లేనటువంటి పరిస్థితి, మాపై కరుణించి అని వాళ్ళ దేవుడికి మొక్కునేటువంటి వాళ్ళు. ఓకే, ఈ దినాల్లో అది కూడా లేదు. దేవునికి సంబంధం ఏమీ లేకుండా, అంటే ఇది దేవుని తీర్పు అనేటువంటి ఆలోచన లేదన్నమాట. కానీ ఇది దేవుని తీర్పును బట్టి అయి ఉండవచ్చును, ఇట్ మేబీ అని మనం గ్రహించుకోవాలి. ఏదైనా సరే మనం మాత్రం పశ్చాత్తాపపడాలి. ఓకే, కాబట్టి పశ్చాత్తాపడి మనం 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 మనల్ని తగ్గించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఉపద్రవమును బట్టి ఆత్మ పరిశీలన చేసుకొనక తప్పదు. అంటే మన దేశం పాపంతో నిండుకుని ఉన్నదా అనేటువంటి దాన్ని వ్యక్తులు ఆలోచించాలి, దేశంగా కూడాను ఆలోచించాలి. ఏదో ఒకళ్ళు ఎఫెక్ట్ అయింది కాదు ఇది. దేశం అంతా ఎఫెక్ట్ అయింది, రాష్ట్రం అంతా ఎఫెక్ట్ అయింది, పట్టణం అంతా ఎఫెక్ట్ అయింది. కాబట్టి పట్టణస్తులు అందరూ కూడాను ఆలోచించాలి. ఇది మా దుష్టత్వాన్ని బట్టి, మా పాపాన్ని బట్టి వచ్చిందేమో, దాని పాపాన్ని బట్టి వచ్చిందేమో అనుకుని మనం పరిశీలించుకుని, మరి మనలో ఏదైనా పాపం ఉంటే దాన్ని బట్టి పశ్చాత్తాపపడాలి. కాబట్టి ఉపద్రవమును బట్టి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వినయపూర్వకంగా హృదయపూర్వకమైనటువంటి హృదయం కలిగి ఉండవాలి. అంటే వినయం కలిగి ఉండాలి, దేవుని ఎదుట వినయం కలిగి ఉండాలి. అలాంటి హృదయంతో దేవుని దగ్గర మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా అదేవిధంగా అణగదీసే జబ్బు, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి జబ్బు పడితే ప్రత్యేకమైన పాపం వలన కలిగినదై ఉండవచ్చును, ఉండకపోవచ్చును. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తిని మరి ఆ రూఫ్ నుండి 4 స్నేహితులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటటువంటి రీతిగా దుప్పట్లో ఆయన్ని తీసుకుని వచ్చారు కదా. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నీ పాపము క్షమించబడిన గాక అన్నాడు. పాపాన్ని క్షమించాడు. ఆయన విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఆయన వారిని క్షమించాడు. కాబట్టి దాని అర్థం ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు అనేక స్వస్థతలు చేశాడు. కొన్నిసార్లు పాపం గురించి చెప్పాడు, కొన్నిసార్లు
పాపం అనే ప్రస్తావన లేనే లేదు. ఎందువలన? ఎప్పుడైతే పాపం గురించి చెబుతాడో వారి వ్యక్తిగతమైనటువంటి పాపాన్ని బట్టి ఆ జబ్బు వచ్చింది. కాబట్టి అది పాపాన్ని బట్టి వచ్చింది అని అయ్యుండవచ్చు. ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయంలో మరి పాపాన్ని బట్టి కాలేదు కాబట్టి పాపాన్ని బట్టి ఉండకపోవచ్చు. ఉపద్రవం మరియు అక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ సందర్భం ఏంటి అంటే, పుట్టుకతోనే గుడ్డివాడు. మరి వాళ్ళ యూదుల థియాలజీ ప్రకారం అలాంటి జబ్బు కలిగేది, అలాంటి లోటు కలిగేది దేన్ని బట్టి అంటే పాపాన్ని బట్టి. కాబట్టి వాళ్ళు అడిగారు, వాడు పాపం చేశాడా అందువలన అంధుడయ్యాడా, లేకపోతే తల్లిదండ్రులలో చేసినటువంటి పాపాన్ని బట్టి అంధుడయ్యాడా? తప్పనిసరిగా వాళ్ళు మరి పాపానికి, ఆ ఉపద్రవానికి, ఆ జబ్బుకి అంటుకడతారు ఖచ్చితంగా. 100% ఏదన్నా జరిగితే 100% పాపం వల్లనే జరిగినది అని. ఆ థియాలజీని యేసుక్రీస్తు మార్చాడు. ఎందుకంటే ఎవరి పాపం కాదన్నాడు. కాబట్టి పాపాన్ని బట్టి ఉండకపోవచ్చును అని కూడా మనం గ్రహించుకోవాలి. కాబట్టి పాపాన్ని బట్టి వచ్చిందా, పాపాన్ని బట్టి రాలేదా అని వేరే వ్యక్తి ఎవరూ చెప్పలేరు. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పాపాన్ని బట్టి అయితే పాపాన్ని ఒప్పుకోవాలి. పాపం లేకపోతే తప్పనిసరిగా నాకు తెలియనటువంటి పాపాన్ని బట్టి వచ్చింది అని అనటానికి వీల్లేదు. వేరే వాళ్ళని నువ్వు పాపం చేసావు, నీకు నీకు విశ్వాసం లేదు, విశ్వాసం తగ్గిపోయింది, అందువలన నీకు ఇది వచ్చింది, అందువలన మా మా యొక్క ప్రార్థనలు ఎందుకు పనికిరావట్లేదు అని కూడా చెప్పకూడదు. ఎందువల్లంటే పాపాన్ని బట్టి వచ్చింది కాదు. రెండవ విషయం, పాత నిబంధనలో ఆయన నిబంధన సమాజమును తిరిగి తిరిగి వచ్చే బాధలతో పదే పదే దేవుడు శిక్షిస్తాడు. ఓకే, ఆయన నిబంధన సమాజం, నిబంధన ప్రజలు వాళ్ళు తిరిగి తిరిగి బాధల్లో పడ్డారు. ఎందుకంటే దేవుడు పదే పదే వాళ్ళని శిక్షించాడు. ఆయన తీర్పు వాళ్ళ మీద పడింది పదే పదే. ఆ తీర్పులు ఎట్లా ఉంటాయి అని అంటే, ఖడ్గం ద్వారా, కరువు, తెగులు, ఈ 3 అన్నమాట. ఖడ్గం, కరువు, తెగులు. ఖడ్గం అంటే యుద్ధం, ఆ యుద్ధంతో పాటు చెర, అది సంభవిస్తుంది. ఇర్మియా ప్రవచనంలో ఈ 3 ఖడ్గం, కరువు, తెగులు అనేటువంటిది ఈ 3 ఉన్నటువంటి సందర్భాలు 7 ఉంటాయి. ఈ 3 కలిపినటువంటి సందర్భాలు 7 ఉన్నాయి. మరి యెహెజ్కేలు గ్రంథంలో 14లో ఇక్కడ 7 అని మనం 7 సార్లు అని మనం గ్రహించాలి. 7 సార్లు ఇక్కడ ఆ విషయాన్ని ఇర్మియా చెబుతున్నాడు. అయితే యెహెజ్కేలు 14లో ఈ 3ంటికి మరొక అంశాన్ని కలుపుతున్నాడు. అది 4వ అంశం ఏంటి అంటే అడవి మృగాలు. ఇవి సహజంగా జరిగే ప్రక్రియ. ఈ తెగులు, కరువు అనేది సహజంగా వచ్చేది. మరి ఖడ్గం అనేది మానవ దుష్ట ప్రవర్తన బట్టి జరిగేది కావచ్చు. యుద్ధం, కొన్నిసార్లు యుద్ధాన్ని బట్టి కరువు, తెగులు వస్తుంది అని మనం గ్రహించాలి. 3వ విషయం, సమాజ ప్రపంచంలో
దేవుని నుండి వేరుపరచుటకు మన సంస్కృతి గట్టిగా ప్రయత్నిస్తుంది. సహజంగా దే ఈ వీటికిను దేవునికి ఏం పొత్తు లేదు అని, కనెక్షన్ ఏమి లేదు, దేవుడే, ఇది న్యాచురల్గా జరిగేదయ్యా, ఇంకా దేవుడేంటి అని అంటావు అని దేవు ఈ ఈ ఉపద్రవాలకి దేవునికి సంబంధం లేనట్టుగా మన సంస్కృతి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన సంస్కృతి గట్టిగా ప్రయత్నం చేస్తుంది దేవుని నుండి ఈ ఉపద్రవాలకి ఏ కనెక్షన్ లేనట్టుగా. వ్యక్తిగత వ్యవహారాలను లేదా దూరంగా ఉండే ఆత్మీయత దేవునికి అన్వయించి, అంటే ఆ విధంగా నువ్వు తలంచటమేంటి, దానికి దీనికి కనెక్షన్ ఉందని. ఈ మతం, దేవుడు అదంతా ప్రైవేట్ మ్యాటరు, వ్యక్తిగత వ్యవహారం. లేకపోతే స్పిరిచువాలిటీ అంటే ఆ స్పిరిచువాలిటీ మనకి సంబంధం లేదు అని దాన్ని దూరంగా పెడతారు. ఆ స్పిరిచువల్ లైఫ్ని దూరంగా పెడతారు. ఆ విధమైనటువంటి ఆ విధంగా దేవునికి అన్వయించి దైవత్వము నేర్పుచున్న దానిని వినుటకు ప్రయత్నించుటకు బదులు, లేదు దేవుడు పంపించాడు, ఏదో పాఠం నేర్చుకోవాలని పంపించాడు, ఈ తీర్పుగా పంపించాడు అనేటువంటి ఆ యొక్క ఆ పాఠం నేర్చుకోవటానికి బదులు, పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నించడానికి బదులు మన యుద్ధాలకు, కరువులకు, తెగుళ్లకు అవన్నీ కూడాను సహజ సిద్ధమైనటువంటి రీతిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వివరిస్తారు. వివరములు ఇచ్చుటకు తొందరపడతారు. మరలా చదువుతాను దీన్ని. దేవునికి, ఇది పెద్ద సెంటెన్స్ కాబట్టి మరలా చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత వ్యవహారాలకు దేవుని బయట పెడతారు, దూరంగా పెడతారు. ఆ స్పిరిచువాలిటీ అంతా దూరంగా పెడతారు. సంభవించేదానికి దేవునికి ఏ సంబంధం లేదని ఆయన దూరంగా పెడతారు. దేవునికి అన్వయించి, లేదు దేవుని యొక్క హస్తం ఉంది అని దైవత్వం నేర్పుతున్నటువంటి దానిని వినుటకు ప్రయత్నించడానికి బదులు మన యుద్ధాలకు, కరువులకు, తెగుళ్లకు సహజ సిద్ధమైన ఎక్స్ప్లెనేషను, వివరాలు ఇచ్చుటకు తొందరపడతారు. దైవము చెప్పుతున్న దానిని గ్రహించుట సులభమని ఆయన చెప్పట్లేదు కార్సన్ గారు. అంటే దేవుడు ప్రకృతిలో చేస్తున్నటువంటి ఆ ఉపద్రవాలు, అతివృష్టి, అనావృష్టి, యాక్సిడెంట్స్, ఎయిడ్స్ అలాంటివి, దానివలన ఏమి సందేశం, ఏమి పాఠాలు నేర్చుకోవాలి అనేది ఆ విషయం నేర్చుకోవటం, అది ఆ పాఠం సులభంగా నేర్చుకోవచ్చు అని ఆయన చెప్పట్లేదు. అది కష్టమే. దీన్ని బట్టి దేవుడు ఏం చెబుతున్నాడు అనేది తెలుసుకోవటం కష్టమే. కానీ త్వరపడి ఒక నిర్ణయానికి రాకూడదని కూడా మరి ఈ మనం చదువుకున్నటువంటి వాక్య భాగం హెచ్చరిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు పాపం చేశారు, అందువల్లనే వాళ్ళకి ఆ గతి పట్టింది అని అనుకుంటున్నారు కదా. కాబట్టి తొందరపడి ఆ విధంగా నిర్ణయానికి కూడా మనం రాకూడదు. ఏదైనా ఉపద్రవం జరిగితే తొందరపడి ఇది జరిగింది, దీన్ని బట్టి జరిగింది అని మనం తొందరపడి ఆ యొక్క సారాంశానికి రాకూడదు, ఆ కన్క్లూజన్కి రాకూడదు. అయినప్పటికీ ఉపద్రవాలను బట్టి నైతిక, ఆత్మీయమైన పాఠములను నేర్చుకొనక పోవుటను బట్టి మనము ఎంతగా లౌకిక శక్తులకు అమ్మబడి ఉన్నామో దీన్ని బట్టి ఒక ఇండెక్స్ లాగా ఉంటుంది, ఒక సూచిక లాగా ఉంటుంది. అంటే
దేవునికి దీనికి సంబంధం లేదనేటువంటిది అది దాన్ని ఏం సూచిస్తుంది? లౌకిక శక్తులు, సెక్యులర్ ఫోర్సెస్ మన మీద ఎంత ప్రభావాన్ని చూపించిందో అర్థమవుతుంది. ఏదైనా జరిగినప్పుడు ఎయిడ్స్ కానీ, లేకపోతే ఈ ఈ ఉపద్రవాలు కానీ, వేలకు వేల మంది చనిపోయినప్పుడు దేవుడేమి ఇక్కడేం దేవుడు లేడు అని తలంచటం, ఆ యొక్క తీరు, ఆ యొక్క సంస్కృతి, ఆ యొక్క వరల్డ్ వ్యూ దేని సూచిస్తుందంటే సెక్యులరైజేషన్ ఫోర్సెస్ ఆ ప్రభావం మన మీద ఎంతగా పడిందో మనకి అర్థమవుతుంది. దేవుడు తీర్పు భాషలో మాట్లాడుతున్నప్పుడు, తీర్పు ద్వారా మనతో ఒక సందేశం ఇస్తున్నప్పుడు ఆయన సందేశమును వినకూడదని నిర్ణయించుకున్నాం. అచ్చుగుద్దినట్లు ఇశ్రాయేలుల స్పందన కూడా ఇదే. ఇప్పుడు ఇదంతా కూడాను జనరల్గా చెప్పింది, కానీ ఎగ్జాక్ట్గా అదే పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు కూడా వెళుతున్నారు. అచ్చుగుద్దినట్లు ఇశ్రాయేలుల స్పందన కూడా అదే విధంగా ఉంటుంది. వాళ్ళ సెక్యులరైజ్డ్ ఫోర్సెస్ వాళ్ళ మీద పడిన దాన్ని బట్టి దేవునికి ఆ ఉపద్రవాలకి కరువు కదా సందర్భం. కరువు కాటకాలు సంభవించినప్పుడు దేవునికి ఏ సంబంధం లేదు, దేవుడేం పంపించలేదు అనేటువంటి పరిస్థితి అక్కడ ఇశ్రాయేలీలు కూడా ఉన్నది. ఈ అధ్యాయం ప్రకారం నిజంగా ఉపద్రవమునకు దేవుని తీర్పునకు ఏ సంబంధము లేదని తలంచే హృదయపూర్వకమైన మతనాయకుల కూటములు ఉంటున్నవి. 14 చదువుకుందాం. ఇర్మియా 14 అక్కడ ఉన్నటువంటి ఆ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వాళ్ళు దీనికి కారణం, దీనికి సంబంధం ఏమీ లేదండి అనేటువంటి తీరులో వాళ్ళు మాట్లాడుతున్నారు. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు, వీళ్ళు అబద్ధ ప్రవక్తలు, నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుతున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును శకునమును మాయామంత్రములను తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. అంతేగాని వాళ్ళు అంటే ఈ కరువు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క వైఖరి ఈ విధంగా ఉన్నది అని చెబుతున్నాడు. 15వ వచనం కూడా చదువుకుందాం. 15వ వచనం. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు, ఆయనకేం సంబంధం లేదు, అంత బాగానే జరిగిపోద్ది అని అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమగుదురు. కాబట్టి వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నదన్నమాట. ఈ దేవుడు తీర్పు చేస్తుంటే వాళ్ళు నేర్చుకొనకుండా ఏం లేదండి అంత సమాధానంగా జరిగిపోయింది అని చెప్పేటువంటి ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు. నేను వాళ్ళని పంపలేదు అంటున్నాడు దేవుడు. ఎల్లప్పుడూ ఇలాంటి ప్రజలు ఉంటారు, ఇలాంటి బోధకులు ఉంటారు, ఇలాంటి కోటాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రవక్తలు మాత్రమే చెప్పుతున్న దానికి, బోధించేదానికి, ప్రవచిస్తున్న దానికి వాళ్ళు బాధ్యులు. కానీ ప్రజలకి బాధ్యులు కాదా? వాళ్ళు ఏమి వింటున్నారో దానికి ప్రజలు బాధ్యులు. చెప్తున్నందుకు ప్రవక్తలు బాధ్యులు, దాన్ని వింటున్నందుకు ప్రజలు బాధ్యులు. ఈ
రక్తసిక్తమైన 20వ సంవత్సరంలో, ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం కదా, 20 ఆయన రాసినప్పుడు, కార్సన్ గారు రాసినప్పుడు 20th సెంచురీ. కాబట్టి 20th సెంచురీలో జరిగినటువంటి వాటిని గురించి ఆయనకు చెబుతున్నాడు. ఈ వాటిని బట్టి వేటిని బట్టి పెద్ద లిస్ట్ చేస్తున్నాడు అక్కడ ఆయన. 2 ప్రపంచ యుద్ధములు, ఆయుధ సామగ్రి పోటీ, ఆర్థిక పతనం, ఈ నాజీలు అంటే జర్మనీలో జరిగినటువంటి ఆ పరిస్థితులు అన్నమాట. నాజీలు, స్టాలిన్, మావో, పోల్పాట్, బయఫ్రా, బాల్కన్స్, రవాండా, వియత్నాం, ఇక్కడ జరిగినటువంటి ఈ దుర్భరమైనటువంటి నిరంకుశ పరిపాలన, ఇవన్నీ కూడాను ఈ నాజీ దగ్గర నుండి వీళ్ళందరూ కూడాను నిరంకుశ పరిపాలకులు. మరలా కరువులు, బానిసత్వం, ది సుదాన్, జాతి వివక్ష, ఎయిడ్స్, మరి గర్భస్రావం అంటే అబార్షన్, వాటన్నిటిని బట్టి నైతిక పాఠములకు, ఆధ్యాత్మిక పాఠములను ఏమి నేర్చుకున్నామా? వీటన్నిటిని బట్టి నైతిక పాఠములను, ఆధ్యాత్మిక పాఠములను ఏమన్నా నేర్చుకున్నామా? కిప్లింగ్ చెప్పాడు ఏంటంటే, సైన్యముల ప్రతిక యెహోవా, ఈ మా దుస్థితి ఇలా ఉన్నది, అయినప్పటికీ మీ సన్నిధిని మాతో ఉంచండి అని బ్రతిమలాడి వేడుకుంటున్నాడు. లేకపోతే ఆ విషయాలన్నీ మేము మర్చిపోతాం. మీరు ఇచ్చేటువంటి సందేశాన్ని మేము జ్ఞాపకం చేసుకోం, గుర్తు చేసుకోం, మేము మర్చిపోతాం అని ఒక పద్య రూపంలో ఆయన చెప్పాడు అన్నమాట. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి కనీసం క్రైస్తవులు, కనీసం పాస్టర్ల కూటమి, కనీసం పాస్టర్స్ అసోసియేషన్, కనీసం సంఘాలు ఏంటి ప్రభువా దీన్ని బట్టి ఏం చెబుతున్నావు అని పరీక్షించుకుని పశ్చాత్తాప పడేటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నదా? దేవునికి ఉపద్రవాలకి కనెక్షన్ ఉందని మనం తలస్తుంటున్నామా? దాన్ని బట్టి ఏమన్నా నేర్చుకుంటున్నామా అనేటువంటి సవాలుతో ఉన్నటువంటి ఈ ప్రశ్న. కాబట్టి వ్యక్తిగతంగా కానీ, మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ, వాటన్నిటిని బట్టి మనం పరీక్షించుకుని క్రైస్తవులు మరి పశ్చాత్తాపడి దేశం నిమిత్తమై ప్రార్థన చేయాలి, దేశం నిమిత్తమై పశ్చాత్తాపడాలి అని ఇక్కడ మరి ఇర్మియా 14లో మనం చూడగలుగుతున్నాం. మరి ఇర్మియా అయితే ఏం చేశాడు? వాళ్ళ పక్షాన ప్రార్థించాడు. మరి మనం చూసేది ఏంటంటే, ఆయన నలిగిపోతున్నాడు. నెక్స్ట్ 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన దేవుని వాక్యాన్ని బట్టి మరి ప్రజలు ఏమీ కేర్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ రెండింటి మధ్య ఆయన నలిగిపోతున్నాడు అన్నమాట. అలాంటి పరిస్థితిలో మనం వెళ్ళాలి. ఒక ప్రక్క దేవుడు చెప్పినటువంటి రీతిగా తీర్పును ప్రకటించాలి, మరొక ప్రక్క ప్రజల నిమిత్తమై, ప్రజలకు ప్రతినిధిగా ఉండి వాళ్ళ నిమిత్తమై మనం దేవునికి మొరపెట్టుకోవాలి, పశ్చాత్తాపపడాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై
ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.